హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్నే ఒక కప్పు కాఫీ పడకపోతే చాలా మందికి రోజు గడవదు. కాఫీ తాగితే అలసట తగ్గుతుందని, మెదడు చురుగ్గా మారుతుందని మనకు తెలుసు. కానీ కాఫీ మన పొట్టలో ఉండే కొన్ని కోట్ల సూక్ష్మజీవుల రాతని మార్చేస్తుందని మీకు తెలుసా? పొట్టకు మెదడుకు మధ్య కాఫీ చేసే ఆ మ్యాజిక్ ఏంటో, ఐర్లాండ్ శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఆ షాకింగ్ నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను ఐర్లాండ్లోని ఏపీసీ మైక్రోబయోమ్ మరియు యూనివర్సిటీ కాలేజ్ కార్క్ శాస్త్రవేత్తలు నిర్వహించారు. ప్రొఫెసర్ జాన్ క్రెయిన్ నేతృత్వంలోని బృందం కాఫీ తాగే అలవాటు ఉన్నవారిపై, లేని వారిపై జరిపిన ఈ అధ్యయన వివరాలు తాజాగా ప్రతిష్టాత్మక నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు కాఫీ శరీరంలో ఏం చేస్తుంది? మన జీర్ణ వ్యవస్థకు, మెదడుకు మధ్య ఒక నిరంతర కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉంటుంది. దీన్నే గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు. కాఫీ తాగినప్పుడు అది మన పొట్టలోని మంచి బ్యాక్టీరియాను పెంచి మెదడుకు సానుకూల సంకేతాల్ని పంపిస్తుంది. దీనివల్ల మూడ్ స్వింగ్స్ తగ్గడమే కాకుండా మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ స్టడీలో తేలిన ఒక వింత నిజం ఏంటంటే, కెఫిన్ ఉన్న రెగ్యులర్ కాఫీ అయినా, కెఫిన్ లేని డీకాఫ్ కాఫీ అయినా రెండూ మూడ్ని మెరుగుపరుస్తాయి. కెఫిన్ లేకపోయినా కాఫీ తాగినప్పుడు డిప్రెషన్, చిరాకు తగ్గుతాయని తేలింది. అంటే కాఫీలో కెఫిన్ మాత్రమే కాదు, అందులో ఉండే పాలీఫినాల్స్ వంటి ఇతర పోషకాలు కూడా మన మెదడుపై అద్భుతంగా పనిచేస్తున్నాయి. పరిశోధనలో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ బయటపడింది. ఆశ్చర్యకరంగా జ్ఞాపక శక్తి మరియు నేర్చుకునే సామర్థ్యం కేవలం కెఫిన్ లేని కాఫీ తాగిన వారిలోనే ఎక్కువగా మెరుగుపడ్డాయి. అదే సమయంలో కెఫిన్ ఉన్న కాఫీ తాగిన వారిలో ఆందోళన తగ్గడమే కాకుండా వారు మరింత అప్రమత్తంగా ఉండటాన్ని గమనించారు. కాఫీ తాగేవారి పొట్టలో ఎగర్టెల్లా మరియు క్రిప్టోబాక్టీరియం వంటి ప్రత్యేక రకమైన బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇవి మన జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా హానికరమైన ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడతాయి. ఒక రకంగా చెప్పాలంటే కాఫీ మన పొట్టలోని సూక్ష్మజీవుల సామ్రాజ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నమాట. చూసారుగా, కాఫీ అంటే కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది మన పొట్టకు, మెదడుకు ఇచ్చే ఒక హెల్తీ టానిక్ లాంటిది. రోజుకు 3 నుంచి 5 కప్పుల వరకు కాఫీ తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఈ పరిశోధన చెబుతోంది. ఈ సరికొత్త హెల్త్ అండ్ సైన్స్ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.